హలో ఎవరివన్. భగవత్ కేసరి బాలయ్య బాబుకి నేషనల్ అవార్డు తెచ్చిన ఫిల్మ్ అది. డైరెక్టర్కి కావచ్చు, చాలా అంటే తెలుగు సినిమాకి ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక పేరు తీసుకొచ్చిన సినిమా భగవత్ కేసరి. అదే సినిమాని తమిళ్లో జననాయకన్ విజయ్ గారు రీమేక్ చేసారు. మన ట్రైలర్ రిలీజ్ అయినాక ఏదో సోల్ తీసుకుంటున్నారు, బట్ సినిమా స్టోరీ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఉంది కాబట్టి రీమేక్ చేసారు విజయ్ గారు. దాన్ని తెలుగులో జననాయకుడు అని చెప్పేసి రిలీజ్ కూడా చేస్తారు. మనందరికీ తెలిసిందే, 9వ తారీఖున అది కూడా రిలీజ్ అవుతుంది. అసలు భగవత్ కేసరిలో బాలయ్య బాబు క్యారెక్టర్ ఏదైతే ఉందో, బాలయ్య బాబు గారి ప్రెజెన్స్ ఏదైతే ఉందో, బాలయ్య బాబు గారి యాక్షన్ ఏదైతే ఉందో, సేమ్ డెలివరీ విజయ్ తలపతి గారు డెలివరీ చేయగలరా? అసలు బాలయ్య బాబు గారి యాటిట్యూడ్ని కానీ, బాలయ్య బాబు గారి డైలాగ్ డెలివరీని కానీ మ్యాచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా, వీడియో మొత్తం చూడడానికి క్లియర్గా అర్థమవుతుంది. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని. మనందరికీ తెలిసిందే, నెలకొన్న భగవత్ కేసరి నేషనల్ అవార్డు ఫిలిం. బాలయ్య బాబుకే కాదు, డైరెక్టర్కే కాదు, తెలుగు సినిమాకి అందరికీ ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన సినిమా. ఈ స్టోరీలో ఉన్న కంటెంట్ అసలు కంటెంట్ ఆడపిల్లల గురించి కావచ్చు, ఆడపిల్లలు సాధించే విజయాల కోసం కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క దానిలో ఈ సినిమా ఒక మంచి రెస్పెక్ట్ తీసుకుంది అందరు ఆడియన్స్ నుంచి. ఓటీటీలో రిలీజ్ అయినాక మనందరికీ తెలిసిందే, ఇంతకుముందు అంటే ఓటీటీ లేకపోతుంది, ఇప్పుడు ఓటీటీ ఉంది కాబట్టి అన్ని లాంగ్వేజ్లో సినిమా డబ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎవరు తీసుకున్నా సరే కూడా, నెట్ఫ్లిక్స్ తీసుకున్నా, అమెజాన్ ప్రైమ్ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా సరే కూడా అన్ని లాంగ్వేజ్లో సినిమా డబ్ చేస్తారు. అన్ని లాంగ్వేజ్లో ఓటీటీలో కూడా భగవత్ కేసరి మస్తు సక్సెస్ఫుల్గా హిట్ అయింది. ఓటీటీలో కూడా తమిళ్లో హిట్ అయింది, హిందీలో హిట్ అయింది, మంచి పేరు వచ్చింది సినిమాకి. అటువంటి సినిమాని రీమేక్ చేసినప్పుడు తలపతి విజయ్ గారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తలపతి విజయ్ గారు లాస్ట్ సినిమా అయిన ఈ సినిమాని రీమేక్ చేయడమే ఫస్ట్ నాకు నచ్చలేదు పర్సనల్గా. విజయ్ గారికి ఒక మంచి ఫాలోయింగ్ ఉంది, పాన్ ఇండియా మార్కెట్ ఉంది. ఎంత ఫ్లాప్ సినిమా అయినా సరే కూడా 200 కోట్లు కలెక్ట్ చేసే కేపబిలిటీ ఉన్న హీరో. రాజకీయాలకు వచ్చినాక లాస్ట్ సినిమా అన్న తర్వాత ఇంకొక మంచి ఓన్ కంటెంట్ ఏదైనా తీసుకొని డిఫరెంట్గా ట్రై చేస్తే మంచి ఉంటుండేమో, కానీ ఒక రీమేక్ సినిమాని తీసుకోవడం, ఒక చేసిన సినిమానే తీసుకోవడం అనేది నాకెందుకో అది మంచి డిసిజన్ అయితే అనిపిస్తలేదు. ఇప్పటికీ నాకు మంచి డిసిజన్ అనిపిస్తలేదు. ఎందుకంటే మనం భగవత్ కేసరి ఆల్రెడీ చూసినాం. డైలాగ్ చెప్పేటప్పుడు బాలయ్య బాబు వాయిస్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఈ యాక్షన్ సీన్స్లో బాలయ్యని కొట్టేటోడు లేడని చెప్పి మనందరికీ తెలుసు. ఒక మాస్ సినిమా కావచ్చు, యాక్షన్ సినిమా కావచ్చు, బాలయ్య బాబు స్టైల్లో బాలయ్య బాబు గారికి సెట్ అయినట్టు ఇంక వేరే ఎవరికి సెట్ కాదు. అది మనందరికీ తెలిసిన సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇది అంటే బాలయ్య బాబు గారికి మాస్ ఆడియన్స్లో ఆ పల్స్ ఉంది. ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే కూడా మాస్ ఆడియన్స్కి నచ్చేటట్టు చేయాలంటే అది బాలయ్య తర్వాతనే. తంతే జీబు పోవాలన్నా సరే కూడా అసలు భగవత్ కేసరిలో ఏం ఫైట్స్ అసలు అయ్యి, బస్సులో ఫైట్ కావచ్చు, శ్రీలీలను తీసుకుపోయినప్పుడు ఆ ఫైట్ కావచ్చు, లాస్ట్ ఫైనల్ ఫైట్ కావచ్చు, ప్రతి అసలు ఆ సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఆ సినిమాలో నీకు ఏడ బోర్ రానే రాదు. నీకు ఆడపిల్ల చిన్నపిల్లల గురించి చెప్పేటప్పుడు కావచ్చు, తెలంగాణ స్లాంగ్ కావచ్చు, ఆ సినిమా గురించి ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువనే. అంత మంచి అట్లా కుదిరింది బాలయ్య బాబుకి. మళ్ళీ అనిల్ రావుపూరి గారు కానీ, బాలయ్య బాబు కానీ మళ్ళీ తీయాలన్నా సరే కూడా వాళ్ళు కూడా తీయలేరు. అట్లా సెట్ అయింది ఆ టైంలో ఆ సినిమా. అసలు సినిమాని విజయ్ గారు తీసుకొని సేమ్ అదే కాన్సెప్ట్తోని సేమ్, ఇంకా రీమేక్ అంటే ఇంకా పెద్ద పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. 90% అదే ఉంటుంది. 10% ఏమైనా మారిస్తే కొంచెం కొత్తదనం కోసం కొత్త చిన్న చిన్న క్యారెక్టర్లు ఏమైనా మార్చాలంతే. విలన్ క్యారెక్టర్ మార్చినట్టయితే నాకు అనిపిస్తుంది. అది ఇంకా సినిమా చూసినాకనే దాని గురించి మాట్లాడడం, అంటే చూడకుండా జడ్జ్ చేయడం మనకు కూడా కాదు, కరెక్ట్ కాదు. బట్ నాకు అనిపించింది ఏంటంటే మనందరం బాలయ్య బాబుని ఒక వేరే రేంజ్లో, అంత మంచి కలెక్షన్స్, పెద్ద బిగ్ హిట్ అయింది అది. విజయ్ గారు ఎక్స్ప్రెషన్స్ అసలు సెట్ అవుతుందా? మిగతా వేరే తమిళ అంటే విజయ్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఓకే, అది యాక్సెప్ట్ చేయొచ్చు మేబీ. బట్ మిగతా రాష్ట్రాలలో అది యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఏదైతే యాటిట్యూడ్ ఉందో, బాలయ్య బాబు గారి యాటిట్యూడ్ ఏదైతే ఉందో, బాలయ్య బాబు గారి డైలాగ్స్, ఏషియన్ డైలాగ్స్, అసలు ఆ పోలీస్ గెటప్లా మామూలు డైలాగ్ కాదు అసలు. పోలీస్ గెటప్ నాకు నచ్చకపోతే ఇట్లనే గలీజ్గా రియాక్ట్ అవుతా, నరికేస్తని చెప్పి అసలు ఆ స్లాంగు, ఆ యాటిట్యూడు, ఆ బిహేవియరు, ప్రతి అసలు మనం పాయింట్అవుట్ చేయడానికే ఏది కూడా మైనస్ లేదు భగవత్ కేసరిలో. బట్ ఇప్పుడు ఆ శ్రీలీలకి బాలయ్య బాబుకి వచ్చిన సీన్ల మధ్య కెమిస్ట్రీ కావచ్చు, పాటలు కావచ్చు, తమనన్న బీజిఎం కావచ్చు, అసలు ఇదంతా ఇందులో 20% 30% అన్న జననాయకుడు మ్యాచ్ చేస్తుంది అన్నదే పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు.
ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను చెప్తున్నాను. నాకు వేరే ఏం కాదు. ఆ ట్రైలర్ చూసినాక నాకు ఎందుకు అసలు ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నాకు కొంచెం కూడా. అంటే విజయ్ గారిని పేరు పెట్టే, యాక్టింగ్ పేరు పెట్టే సాయం అన్నది కాదు. బట్ ఒక సినిమా టు సినిమా కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కాబట్టి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అక్కడ భగవత్ కేసరి ట్రైలర్ చూడరి, ఇక్కడ జననాయకు ట్రైలర్ చూడరి, మీకే క్లియర్గా అర్థమైపోతుంది. ఆ తమన్ సౌండ్ అయితే రీసౌండ్ వస్తుంది భగవత్ కేసరి ట్రైలర్లో. ఆ రేంజ్ బీజిఎం. అనిరుద్ధ్ కూడా గట్టిగానే కొట్టిన బీజిఎం. అనిరుద్ధ్ బీజిఎంకి మనం పేరు పెట్టే అవసరం లేదు. బట్ ఈ సినిమాతో కంపేర్ చేసినట్టుకల్నే ఎక్కడ కూడా మ్యాచ్ అయితే లేదు రెండు. బాలయ్య బాబు గారికే అది అట్లా వదిలేసి వేరే సినిమా కనుక వేరే సినిమా కనుక ఇవాళ విజయ్ గారు తీసుకుంటే దాని టాపిక్ తెలుగులో, దాని డిస్కషన్ వేరే లెవెల్ ఉంటుండే. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది విజయ్ గారికి. తుపాకీ సినిమా మనందరికీ తెలిసింది ఎంత పెద్ద హిట్ అది. ఏదైనా సరే కూడా తెలుగులో కూడా అందరికీ అంటే ఒక వేరే భాష హీరోలా కాకుండా తెలుగు హీరోని ఎట్లా ట్రీట్ చేస్తారో మన తెలుగు అభిమానులు వేరే హీరోని కూడా అట్లనే ట్రీట్ చేస్తారు సినిమా నచ్చితే. ఇది తెలుగులో తీసిన సినిమా, నేషనల్ అవార్డు వచ్చిన సినిమా, అన్నిట్లలో బాలయ్య బాబుని వేరే రేంజ్లో చూపించిన సినిమా. ఆ సినిమాని రీమేక్ చేసిన వెంటనే ఈ రెండింటికి ఎట్లా అవుతుంది ఏందన్నది అర్థం కాకుండా ఉంది. నాకైతే విజయ్ గారు ఎందుకో బాలయ్య బాబు గారు క్యారెక్టర్లో విజయ్ గారిని ఊహించుకోలేకపోతున్నాను నేను. విజయ్ గారు పెద్ద సూపర్ స్టారు, ఆయనకి పాన్ ఇండియాలో మంచి మార్కెట్, అవన్నీ మనం కాదనలేని, అవన్నీ తెలుసు. బట్ ఈ సినిమా కాడికి, ఈ స్టోరీ గారికి వస్తే కల్లా వాళ్ళిద్దరిని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాం. ఆ బాలయ్య బాబు గారు లుక్, ఆ డైలాగ్ అసలు బాలయ్య బాబు డైలాగ్కి ఎవరైనా పేరు పెడతారా? విజయ్ గారికి డబ్బింగ్, ఆ వాయిస్ సెట్ అవుతుందో లేదో తెలియదు. అంటే ఏ విధంగా చూసినా సరే కూడా భగవత్ కేసరికి జననాయకుడు మ్యాచ్ కాదని చెప్పి నాకు అనిపిస్తుంది. మీరు కామెంట్ చేయరు మీకు ఎట్లా అనిపిస్తుందో. నేనేమైనా తప్పు చెప్తే విధంగా కరెక్ట్ చేసుకుంటాను, నాకు అట్లేం లేదు. కానీ నాకు అనిపించింది, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఎందుకంటే అది ఒక మంచి సినిమా, ఒక మంచి స్టోరీని తమిళ్ ఆడియన్స్ చూడలేరు, వేరే హిందీ ఆడియన్స్ కూడా చూడలేరు, వేరే ఏ లాంగ్వేజ్లో రిలీజ్ కాలేదు అంటే అది ఓకే, విజయ్ గారికి వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. బట్ ఓటీటీలో ఇన్ని లాంగ్వేజ్లు చూసిన తర్వాత విజయ్ గారిని యాక్సెప్ట్ చేస్తారా లేదన్నదే ఛాలెంజ్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అది నా ఒపీనియన్. అది ఎంతవరకు కరెక్టా ఎంతవరకు రాంగ్ అన్నది చూద్దాం నెక్స్ట్. అది ఇంకా రిలీజ్ అయినాక కనెక్షన్లు బట్టి, ఆ స్టోరీని బట్టి, ఏదైతే స్టోరీలో చేంజెస్ చేసిరో, విలన్ క్యారెక్టర్ చేసిరు, విలన్కి కొంచెం స్కోప్ కూడా ఎక్కువ ఉంది, కొంచెం వెయిట్ కూడా ఎక్కువ పెంచిరు అన్నక్కడికైతే వస్తుంది. బట్ అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది నెక్స్ట్ సినిమా రిలీజ్ అయినాకనే మనం కంపేర్ చేయాలి. రిలీజ్ కాకముందు అయితే ట్రైలర్తో చూసుకుంటే మాత్రం కంపేర్ చేయలేం. బాలయ్య బాబే ఎవరు ఏమనుకున్నా సరే కూడా బాలయ్య బాబుని మ్యాచ్ చేయడం అయితే ఇంపాసిబుల్. ట్రైలర్ని తెలిపోయింది అసలు. ఆ డైలాగులు కావచ్చు, ఆ ఫైట్స్, యాక్షన్ సీన్స్ కావచ్చు, ఏదైనా సరే కూడా ట్రైలర్లో అయితే మాత్రం కంపేర్ చేసిన లేనే లేదు. బాలయ్య బాబే తోపు. ఆయన పెద్ద హీరో కావచ్చు విజయ్ గారు, ఆయనకి పాన్ ఇండియాలో మంచి బాలయ్య బాబు కన్నా ఎక్కువ మార్కెట్ ఉండొచ్చు. కానీ ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం బాలయ్య బాబే తోపు అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయరు. దాన్ని తీసుకొని కూడా ఇంకో మంచి వీడియో అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మనం ఇతరుల ఒపీనియన్ కూడా తీసుకోవాలి. మనం చెప్పిందే కరెక్ట్ అంటే కాదు. నాకు ఆ ట్రైలర్ చూసినాక అట్లా అనిపించింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జై హింద్.